రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు 8,640 కోట్ల రూపాయలతోటి 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు పరిధిలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలి. దానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంటుంది. తద్వారా అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే పేద వర్గాల వారికి మంచి వైద్యం అందుతుందనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీలను ఏర్పాటు చేశారు. అందులో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 7 కళాశాలలో తరగతులు కూడా ఆరంభించారు. ఈ రాష్ట్రానికి 750 మెడికల్ సీట్లు కూడా తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి రాకముందు రాష్ట్రంలో 2,200 మెడికల్ సీట్లు మాత్రమే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక ఒకేసారి 2,550 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. తద్వారా ఏం జరిగింది? 4,950 మెడికల్ సీట్లు ఈ రాష్ట్రంలో పేద వర్గాల వారికి అందుబాటులోకి వచ్చాయి. 17 ప్రభుత్వ వైద్య కళాశాలలో 7 కళాశాలలో తరగతులు కూడా ఆరంభించి మిగిలిన 10 కాలేజీలను పూర్తి చేద్దాం అనుకొని వివిధ నిర్మాణ దశలు అవి ఉన్నాయి. ఈలో ప్రభుత్వం మారిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన డే 1 ఏం చేశారు? పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తే ఆ సీట్లు మాకొద్దని లేఖ రాశారు. దీని ద్వారా ఏం జరిగింది? ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీ మైనారిటీ వర్గాల విద్యార్థులు పాడేరు పులివెందుల్లో మెడికల్ విద్యను అభ్యసించడానికి అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేశారు. నష్టపోయారు పిల్లలు. ఇప్పుడు నిర్మాణ దశలో 50%, 60%, 70%, 40% నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో 10 కాలేజీలని వీటిని ప్రైవేటీకరిస్తాం, పీపీపీ మోడ్కి ఇస్తామని ప్రభుత్వం తేల్చెప్పింది. ఆల్రెడీ 5 కాలేజీలను కూడా సర్క్యులర్లు జీవోలు ఇవన్నీ జారీ చేసి ఆ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని తీర్మానం చేసి జీవోలు పాస్ చేసి మొత్తం సమాయత్తం చేసుకున్నారు. పేదవాళ్ళకి మంచి వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి సంకల్పంతో, ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఏర్పాటు చేస్తే వాటిని ప్రైవేటు వారికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? పేద వర్గాల వారికి వైద్యం ఉచితంగా అందదు. వైద్యం అందని కారణంగా పేద వర్గాల వారు చాలా నష్టపోయే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే విద్యా వైద్యం అనేది 2 కళ్ళు లాంటివి. వాటిని అద్భుతంగా పేద వర్గాల వారికి, కింది స్థాయి అట్టడుగు శ్రామిక వర్గాల వారికి అందజేయడం కోసం ఒక మంచి ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కోవిడ్ ఉన్న మిగిలిన 3 ఏళ్లలో వాటిని పూర్తి చేయడం కోసం సంకల్పించారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాటిని ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీ మైనారిటీ వర్గాల వారికి మెడికల్ విద్య అందకుండా ఒక అందాన్ని ద్రాక్షగా మార్చేశాడు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ నిరసిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 రోజులు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ, 1 కోటి సంతకాల సేకరణకు పిలిపించి సంతకాల సేకరణ చేసి మొన్న డిసెంబర్ 18వ తారీఖున గవర్నర్ గారికి 1 కోటి సంతకాల సేకరణ వినతి పత్రం అందజేశారు.